అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ. యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ టీవీ. ఈ మరొక అంశంతో మేము ముందుకు వస్తూ ఉంటున్నాం. భర్తలు ఎందుకు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో భర్తలు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు. భార్య భర్తలు వీరి మధ్యలో ఉన్నటువంటి ఈగో ప్రాబ్లం అయి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు విధేయురాలై ఉండాలి. నేను గత ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను, ఎందుకు భార్య భర్తకు విధేయురాలై ఉండాలి అంటే, భర్త పురుషుని యొక్క నాడీ వ్యవస్థ పనిచేయాలంటే భార్య భర్తకు లోబడి ఉండాల, భర్త చెప్పినట్లు వినాల. భర్తకు వ్యతిరేకంగా తిరిగి ఈగో ప్రాబ్లమో లేకపోతే ఇంకొక ప్రాబ్లమో వ్యతిరేకంగా లేస్తే భర్త యొక్క పురుషుని యొక్క నాడీ వ్యవస్థ పనిచేయదు. సో అదే రీతిగా ఈ ఈగో ప్రాబ్లం తోటి భార్య వినకపోవడం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు సమాజంలో స్త్రీకి చాలా భద్రత కావాలి అన్నందుకు చట్టాలు ఎక్కువగా పెంచారు. స్త్రీకి హక్కులు పెంచారు. వీటి వలన ఏ చిన్నది స్త్రీకి బాధ కలిగినా చట్టం ఎక్కువగా తీసుకొని పురుషులను కానీ ఇంకా తనను బాధించిన వారిని శిక్షించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదో ఆర్థిక ఇబ్బందులతోనో మానసిక ఇబ్బందులతోనో కుటుంబ పరిస్థితులను బట్టో వారు గొడవలు చేసుకున్న స్త్రీకి హక్కులు చాలా ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా నాకు ఏ రకమైనటువంటి శిక్ష ఉంటుందో అని ఆ యొక్క పురుషుడు భర్త ఎక్కువగా సూసైడ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రాముఖ్యంగా పురుషుని మనస్సు స్త్రీ బాధ పెట్టకుండా ఉండాలి, భర్తను గౌరవించాలి, విధేయత చూపాలి. అంతగా చూపినప్పుడు పురుషుడు కూడా అర్థం చేసుకోకుండా త్రాగడం, తిరగడం, తన మనసులో ఉన్న స్వేచ్ఛ జీవితాన్ని బయట ప్రైవేటుగా ఉండి భార్యను బాధించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి భార్యాభర్తలు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆలోచన జ్ఞానం కలిగి జీవించవలసిన అవసరం ఉంది. అంత మాత్రం కాదు, ఈ స్త్రీ పురుషుల ఆలోచనలకు కంట్రోల్ లేకుండా పోవడానికి కారణము తినే ఆహారము కూడా ఉంటుంది. తినే ఆహారము, ఈ టీవీలలో చూసేటువంటి ఈ ఆలోచనలు, ఈ దృశ్యాలు, ఇటువంటి మరొక కారణం ఏంటంటే ఎక్కువ కోరికలు. ఆ కోరికలు ఎక్కువగా ఉండడం వలన, ఆశ ఎక్కువ ఉండడం వలన, కాబట్టి ఇటువంటివి వచ్చేసే అనర్థాలు, అపార్థాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో స్త్రీకి ఎక్కువ చట్టాలు, ఎక్కువ హక్కులు ఇవన్నీ చట్టరీత్యా ఉండడం వల్ల పురుషునికి అటువంటి చట్టాల వల్ల పురుషునికి నష్టం వలన ఏ చిన్నది జరిగిన నన్ను శిక్షిస్తారు, లేకపోతే నన్ను ఏదో చేస్తారు అనేటువంటి ఒక భయంతో కూడా భర్తలు సూసైడ్ చేసుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కౌన్సిలింగ్ సెంటర్స్, అందుకే ఇతర దేశాలలో కౌన్సిలింగ్ సెంటర్స్, అమెరికాలో కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. మాకెందుకు ఇలా అవుతుంది, మా పరిస్థితులు ఇలా అవుతున్నాయి, లేక నాకు ఎక్కువగా ఆవేశం వస్తుంది, నాకు ఎక్కువ కోపం వస్తుంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, వీటన్నిటికీ వారు ఆరోగ్యరీత్యా, మానసిక రీత్యా కౌన్సిలింగ్ చేసి వారికి సలహాలు ఇవ్వడానికి ఎక్కువ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇక మన కాడనైతేనేమో భార్య భర్తలకు పంచాదులు పెట్టాలంటే భార్య తరపున ఒక 10,000, భర్త తరపున ఒక 10,000 పెట్టి అటు 10 మంది ఇటు 10 మంది పెద్ద మనుషులు కూర్చొని ఈ 10,000 అయిపోయేదాకా త్రాగుడు, తినడము ఇదంతా ఉండి డబ్బులు ఒడిపించి వాళ్ళకి ఏదో చేస్తారు. లేక ఒక కోర్టుకు పోతే ఒక్కనాడు అయిపోదు, అది సంవత్సరాలుగా పోతూ ఉంటుంది. కనుక కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళితే అక్కడ స్త్రీ బలహీనతలేంది, పురుషుని బలహీనతలేంది ఇవి తీసుకుంటారు. కానీ ఇక్కడ పెయిడ్ కౌన్సిలింగ్ సెంటర్స్ కాకుండా ఎన్జిఓస్
నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఇటువంటి వాళ్ళు ఈ బాధ్యత తీసుకుంటే చాలా బాగుంటుంది. మరొకటి ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కలిగిన వారు కూడా వీరిని చెయ్యాల. ఎక్కువ శాతం ఏంటంటే భక్తి లేకపోవడం కూడా కారణం. భక్తి అనేది మనస్సును ఎక్సర్సైజ్ చేపిస్తుంటది మనస్సును. అందుకే అంటారు కదా, కోరికలే గుర్రాలైతే అని. కోరికలే గుర్రాల్లాగా పరిగెత్తితే దాన్ని ఆపేవాళ్ళు ఎవరు? ఈ కోరికలను కంట్రోల్ చేసేది ఆధ్యాత్మిక జ్ఞానం, భక్తి భావన, ఇవి ఉండాల. ఇప్పుడు భక్తి భావన వచ్చింది, కానీ ఈ భక్తిలో మతతత్వం ఎక్కువగా వచ్చేసింది. మతతత్వం, నా మతం నీ మతం అని. కానీ అట్లా ఎవరి మతం వాళ్ళు అన్నట్లు ఎవరికో వారికి దేవుడు లేడు, అందరికీ ఒక్కడే దేవుడు. ఆ ఆధ్యాత్మిక చింతన, ఆత్మీయ చింతన ఇది ఉంటే మనసు ఎక్సర్సైజ్, ఆత్మ ఎక్సర్సైజ్ జరిగి తట్టుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు కోరికలు గుర్రాలు కావడానికి కారణం ఏంటంటే భక్తి భయం లేకపోవడము. ఇంట్లో భార్య ఉన్నా బయట ఇంకొక పరస్త్రీ కనబడ్డదంటే ఆ వెంటబడేటువంటి స్వభావము, కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోవడము. దీనికంతటి కారణం ఏంటంటే భక్తి, దైవ భయము అనేటువంటిది ఉండాలి. ఇదంతా కూడా కొన్ని ఆహార పదార్థాలను బట్టి, ఎక్కువగా ఫ్రై కర్రీస్ తినడం వల్ల మనిషికి తట్టుకోలేని ఆవేశం, కంట్రోల్ లేనిటువంటి కోరికలు, అదుపు లేని కోరికలు. కాబట్టి మనిషి ఆహారము, మరి తీసుకోవలసిన నీరు, మనిషి ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మను ఎక్సర్సైజ్ చేయించడము ఆధ్యాత్మిక జ్ఞానంతోనే జరుగుతుంది. భక్తి భావన, ఈ భక్తి కూడా ఉన్మాదము, ఉగ్రవాదము లేకపోతే కోపంతో కూడిన భక్తి కాదు. ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ అలవర్చుకుంటే ఇవన్నీ దూరం అవుతాయి. కొన్ని గృహాలలో స్త్రీలు కూడా పురుషుల యొక్క ప్రవర్తన చూసి, పురుషుల యొక్క విచ్చలవిడితనాన్ని చూసి స్త్రీలు కూడా తట్టుకోలేక వారు కూడా కొన్ని సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కుటుంబ వ్యవస్థలో స్త్రీలు, పురుషులు, భార్యలు, భర్తలు వీరు కంట్రోల్గా ఉండాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. రోజు రోజుకు ఆధ్యాత్మిక జ్ఞానం అడిగంటిపోతుంది. అడిగంటిపోయి మూర్ఖత్వం, ఉన్మాదం, విచ్చలవిడితనం ఇటువంటి ఈ స్త్రీ పురుషులు ఇద్దరిలో ఎక్కువైపోయి ఎక్కడ స్త్రీ బలహీనంగా ఉంటే అక్కడ స్త్రీ సూసైడ్ చేసుకుంటుంది. ఒకవేళ పురుషుడు బలహీనంగా ఉంటే మానసికంగా పురుషుడు భయపడుతూ ఉంటాడు. కాబట్టి ఆత్మ బలంగా ఉండాల, మనస్సు బలంగా ఉండాలంటే ఆత్మ బలంగా ఉండాల. మరి శరీరం బలంగా ఉండాలంటే శరీరానికి తినిపించే ఆహారం తినిపిస్తూ ఉన్నారు. చికెన్లు, మటన్లు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా రకరకాల జ్యూసు ఇటువంటి ఇచ్చి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు, శరీరాన్ని బలంగా ఉంచుకుంటున్నారు, రెసిస్టెన్స్ పవర్ ఉంచడానికి. కానీ ఆత్మకేది? శరీరం ఎంత బలంగా ఉన్నా మనస్సు బలహీనంగా ఉంటే, వీక్గా ఉంటే శరీరం అంతా కుప్పకూలిపోతుంది. కాబట్టి మనస్సును, ఆత్మను బలపరచాలంటే, బలంగా ఉంచాలంటే ఆధ్యాత్మిక జ్ఞానము, దైవ చింతన, ఆత్మీయమైనటువంటి ఎక్సర్సైజ్ జరగాల. శరీరానికి ఎక్సర్సైజ్ జరిగితే ఎలా మజిల్స్ పెరుగుతాయో, హ్యాండ్సమ్గా ఉంటారో, ఆత్మకు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. అదేంటంటే ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆధ్యాత్మిక చింతన, భక్తి భావన ఇవన్నీ కూడా అలవాటు చేయాల. ఇది లేకుండా పోయింది. ఎక్కువ మతతత్వం పెరిగిపోయింది. ఆ మతంలో ఉన్మాదం, ఉగ్రవాదం పెరిగిపోయింది. నీతి లేదు, యథార్థత లేదు, ఆలోచన జ్ఞానము లేదు. అందుకే మనుషులు బలహీనమైపోయి చిన్నదానికి కూడా సూసైడ్ చేసుకుంటూ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నేను ఏమైపోతాను అనేటువంటి. అంటే ఆత్మ, మనసు బలహీనముగా ఉండి మనిషి మానసికంగా వీక్ అయిపోయి ఏది పడుతుంది తను నష్టపరుచుకుంటున్నాడు. త్రాగుడుకు ఎక్కువగా గురి కావడం ఇదే అన్నమాట. డ్రగ్స్ గురి కావడం, మానసికంగా నిలబడలేకపోవడం. కనుక మీలో ఎవరైనా ఇటువంటి పరిస్థితులు ఉంటే కౌన్సిలింగ్ చేస్తాము మా ఎన్జిఓ తరపున. కాబట్టి మీరు ఏదైనా ఉంటే సంప్రదించవచ్చు ఈ నెంబర్కు. దయచేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోండి. మత ఉన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని, మత విద్వేషాలను పెంచుకోవద్దు. కాబట్టి దయచేసి మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోండి.
ఆహార నియమాలను పాటించండి. ఎక్కువగా నీరు, వైద్య నిపుణులు ఇచ్చేటువంటి సలహా ప్రకారం నీరు తీసుకోండి. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనే, ధ్యానం ఇటువంటివి అలవర్చుకోండి. మీకు అటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే స్త్రీలు పురుషులతో ప్రేమ వారి విధులలో మరి ప్రయత్నాలలో వారు సఫలత సాధిస్తారు. స్త్రీ దగ్గర మానసికంగా మరి బాధ పెడితే పురుషులు వారు మీతో సంతోషంగా ఉండలేరు, బయటికి వెళ్ళి పనులు చేయలేరు. మరి అనేక రకాలుగా అనర్థాలు, నష్టాలు జరుగుతాయి. తర్వాత భర్త చనిపోతే చిన్న చూపు అటువంటి ఇప్పుడు ఏం లేవు. భర్త చనిపోగానే ఇంకొకరిని చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, అవతల వేరే పరపురుషునితో సంబంధం పెట్టుకొని సొంత భర్తని హతమార్చడానికి కూడా సాధ్యులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి అనర్థాలు అన్ని రావడం కారణం ఏంటంటే దైవ భయం లేకపోవడం, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం. కాబట్టి దైవ భయాన్ని పెంచుకోండి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఏ మతమైన కులమైన మనలందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఒక దినమున ఆ తీర్పులోనికి తీసుకొస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు. ఈ పనిష్మెంట్ చిన్నది, కానీ ఆధ్యాత్మికం వచ్చే పనిష్మెంట్ అది చాలా భయంకరమైన, దాన్ని నరకం అంటారు. ఇవి లేదనుకుంటారు, కానీ ఉన్నాయి తప్పకుండా తీర్పు, విమర్శ, పనిష్మెంట్ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తగా స్త్రీ పురుషులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఈగో లేకుండా తగ్గించుకొని ప్రేమతో ముందుకు సాగండి. ఇటువంటి అనర్థాలు జరగవు. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. అలవాటు ఇంకేదైనా మీకు అనుమానం, డౌట్లు ఉంటే సంప్రదించవచ్చు.